ఓకే బ్రదర్, చెప్పండి. కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలు ఎలా జరుగుతా ఉన్నాయి? నమస్కారం అండి. నా పేరు వాసు, వరకుపల వాసు, షేర్లింగంపల్లి, బీఆర్ఎస్వి. ఓకే. అలా ఈరోజు యావత్ తెలంగాణ కాకుండా దేశంలో మొత్తం చూసుకుంటే కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా అంగరంగ వైభవంగా చాలా బాగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తి మొట్టమొదటి తెలంగాణ సీఎం మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసిన ఎన్నో పనులు బాగున్నాయి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వారి బర్త్డే కానీ అన్ని సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకుంటున్నారు. వారు చేసిన సేవలు ఎన్నో అవన్నీ గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ చాలా అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు చేసుకుంటారు. కేసీఆర్ గారు బయటికి రాబోతా ఉన్నారు. ఈ నెల చివరి వరకే బహిరంగ సభ ఉండబోతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎట్లా ఉండబోతా ఉన్నారు సభ? ఇప్పుడు సింహం మొదటిసారిగా ఎలక్షన్స్ దగ్గర 1 year తర్వాత ఆఫ్టర్ 1.5 year తర్వాత సింహం బయటికి వెళ్ళబోతుంది. సింహం అంటే కేసీఆర్ గారు. వారు వెళ్తుంటే యావత్ తెలంగాణ మొత్తం వారి కోసమే వేచి చూస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన 14 నెలలు అవుతా ఉంది. ప్రధానంగా జిహెచ్ఎంసీలో ఏమన్నా అభివృద్ధి ఉందా? ఎట్లుంది పాలన? నా జిహెచ్ఎంసీలో అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అంతా అతలాకుతలం తప్ప రియల్ ఎస్టేట్ చేసే బడా నాయకులు కానీ వాళ్ళు కూడా పాపం బిల్డర్లు కూడా చనిపోవడం జరుగుతుంది. వీరు చేసే అరాచకాల వల్ల సొంత పనుల కోసం వారి సొంత రాజకీయ కక్షతోటే జనాలను వేధింపించడం తప్ప ఇంకా మిగతా ఏం లేదు. అభివృద్ధి నయా పైసా ఒక్క రూపాయి కూడా అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా విద్యార్థులు కానీ గురుకుల పాఠశాలలో చూస్తే మళ్ళీ గతంలో అంటే ఒక వారం రోజుల్లో 2 విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఎక్కడ కూడా ఒక అభివృద్ధి పని అనేది లేదన్న. కులగణన సర్వే గురించి ఏం చెప్తారు? అప్పుడు 2014లో కేసీఆర్ గారు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేశారు. ఎవరిది పర్ఫెక్ట్ సర్వే అని చెప్తారు? కులగణన సర్వేలో ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ గారే చెప్పారు ఇదంతా బోగస్. రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణన సర్వే బీసీ లేదా మొత్తం అంతా బోగస్ తప్ప ఇంకా మిగతాది ఏమి లేదు అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్సీ గారే కుండ బద్దలు కొట్టారు. వారు ఏమన్నారు, మా కేసీఆర్ గారు గతంలో చేసింది 2014లో చేసిన సర్వేనే కరెక్ట్ రిపోర్ట్ అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్సీలే చెప్తున్నారన్న. ఇక ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరమే లేదు. మళ్ళీ తర్వాత ఎందుకు మళ్ళీ ఆయన ఇంకో వారం రోజుల్లో మళ్ళీ పెడదామని చెప్పి కులగణన అని చెప్పి చెప్తున్నారు కదన్న. వాళ్ళే ఒప్పుకున్నట్టు, ఇండైరెక్ట్గా వాళ్ళే ఒప్పుకున్నారు. హైడ్రా తీసుకొచ్చారు. హైదరాబాద్ అంతా కబ్జాలకు గురి అయిపోయింది. హైడ్రాని తీసుకొచ్చి మేము హైదరాబాద్ని కాపాడుతామని చెప్పారు. పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? హైడ్రా మొత్తం హైడ్రామనే అన్న. ఎక్కడ పాస్ అయినట్టు అన్న? ప్రజలని, మధ్యతరగతి ప్రజలని, పేదవాళ్ళని ఇబ్బంది చేయడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఎంతో మంది ఊరేసుకొని చనిపోవడం జరిగింది. చనిపోవడం వారి వల్ల ఎంతో మంది చాలా బాధపడ్డారు. చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా బాధపడ్డారు వీళ్ళు చేసిన అరాచకాల వల్ల. హైడ్రాలో వాళ్ళ అన్న ఇల్లు కూడా హైడ్రాలోనే ఉంది కదా, అది ఎందుకు తీసేయట్లేదు అన్న? మేము అదే అడుగుతున్నాం. వాళ్ళ ఇల్లు తీసేయండి, తర్వాత ప్రజల దగ్గర రండి, గరీబోల దగ్గర రండి. గరీబోలది ఎందుకు కడుపు కొడుతున్నారు? వాళ్ళు ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటారా? ఇప్పుడు డ్రీమ్ అని హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం అంటే ఊర్ల నుంచి వచ్చి కష్టపడి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ హైడ్రాని గుల్చేస్తారు. ఫస్ట్ వాళ్ళ అన్నది గుల్చేయండి, వాళ్ళ అన్నది గుల్చేసిన తర్వాత ప్రజల దగ్గర రండి. వాళ్ళ అన్నకి నోటీసులు ఇచ్చారు కదా, జనాలకు ఎందుకు ఇవ్వలే? మధ్యతరగతి ప్రజలకు ఎందుకు ఇవ్వలే నోటీసులు? వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓ న్యాయం, మధ్యతరగతి ప్రజలకు ఓ న్యాయమా? రాత్రికి హైడ్రాలు వచ్చేస్తే మిషన్లు వస్తే దిగుతాయి, పొద్దున్నే నీలమట్టం అయిపోతాయి. మరి వాళ్ళ అన్నది ఎందుకు వెళ్ళే అన్న? వాళ్ళ అన్నకు కూడా ఇచ్చి దగ్గర 3-4 నెలలు అవుతుంది కదా, మరి దాని ఎందుకో తీసేయలేదు? ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి నుంచి తీసుకున్న తర్వాత రండి. చివరిగా చెప్పండి, మీ పార్టీ అధినేత కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలకి మీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంది, రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు శుభవార్తలే ఉంటాయండి. ఎందుకంటే మా కేసీఆర్ గారు బయటికి వెళ్ళారంటే ఒక విజన్, ఒక విధి విధానాలతో బయటకు వస్తారు కాబట్టి వారు ఏ విధంగా చెప్తారో ఏందో అనేది చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు, వేచి చూస్తున్నారు వారి కోసం. వారు వస్తున్నారంటే ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు చూస్తున్నారు కదా తెలంగాణ భవన్లో ఎంత పండగ జరుపుకుంటున్నారు కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్. దీనికన్నా రెట్టింపు ఉత్సాహం మాలాంటి ప్రజలకి, మాలాంటి కార్యకర్తలకి కేసీఆర్ గారు వచ్చి ఒక స్పీచ్ ఇచ్చినారంటే మేము ఇంకా 2 ఎక్కువ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు, అదే ఈ ప్రభుత్వం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్దురా నాయన అని చెప్పేసి జనాలు దేవుణ్ణి వేడుకుంటున్నారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తే కేసీఆర్ గారినే గెలిపించుకుందామని చెప్పేసి చాలా ఆకాంక్షతో ఉన్నారు. బై ఎలక్షన్స్ వచ్చినాయంటే
ఇప్పుడు ప్రస్తుతానికి బై ఎలక్షన్లు పెట్టండి, పెట్టినంటే ఎమ్మటే 99% బీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఎక్కడైనా సరే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.